ఏంట్రా అది? లగా 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 షాక్ లగా. లగా 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 షాక్ లగా. చి 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 అట్ట కదా. లగా 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 షాక్ లగా. లగా 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 షాక్ లగా. షాక్ లగా. మేక్ ఇట్ ఫాస్ట్. ఎక్కువ రోజులు కార్తీక్ తప్పించుకోవాలని ప్రయత్నిస్తే అతనిపై షూటింగ్ ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. చెప్పరా? ఆ చందు నీ దగ్గరే ఉందని కార్తీక్ అనుకుంటున్నాడు. నేను గాని నిన్ను బుక్ చేయాలనుకుంటే అదే నిజమని చెప్పి కార్తీక్ సపోర్ట్ గా ఉండి నీ తాడ తీయించేవాడిని తెలుసా. ఆ కార్తీక్ ఇప్పుడు నేను చెప్పేది నిజమో అబద్ధమో తెలుసుకునే మూడ్లో కూడా లేడు. కానీ నేను అలా చెప్పానా? చెప్పలేదు. ఎందుకు? నువ్వు నా భార్యవు కాబట్టి. ఎప్పటికైనా నా ప్రేమ నువ్వు అర్థం చేసుకుంటే అంతే చాలు. ఏంటి మమ్మీ ఇది? ఇలా ఎన్ని ప్లేస్లని మారుతాం? ఎంతకాలం అని మారుతాం? మారాలే, తప్పదు. ముందే ఆ కార్తీక్ గడు కాక మీద ఉన్నాడు. వాడికి కానీ దొరికావంటే కైమా చేసేస్తాడు. నా గెస్ కరెక్టే అయితే వాడు ఈ పాటికే మన ఇంటికొచ్చి మనం కనపడకపోయేసరికి దొరికిన నారాయణ గాడిని 4 తన్ని మన గురించి అడిగి వెళ్ళుంటాడు. ఆ నారాయణ గాడికి మనం ఎక్కడికి వెళ్ళాము అన్నది తెలీదుగా. వాడు మన గురించి చెప్పే ఛాన్సే లేదు. చెప్తే గాని ఆ కార్తీక్ గాడు వదలడు. పాపం ఆ నారిగాడు ఎన్ని తన్నులు తింటున్నాడో చవట సన్నాసి. నువ్వు ముందుగా గెస్ చేసావు కాబట్టి ఆ కార్తీక్ నుంచి మనం తప్పించుకోగలిగాం. అయినా కార్తీక్ బయట ఉన్నంత వరకు మనకి డేంజరే మమ్మీ. పెద్ద చేపని పట్టాలి అంటే చిన్న చేపని ఎరగా వేయాలి. ఆ రాహుల్ గాడిని ఫాలో చేస్తే కార్తీక్ గాడి ఆచూకీ తెలుస్తుంది. అప్పుడు పోలీసులకు ఫోన్ చేసి కార్తీక్ గాడు అరెస్ట్ అయ్యేలా చెయ్యొచ్చు. ఒరే చంటి మేడం, మన మనిషిని ఒకడిని పంపించి ఆ రాహుల్ గాడేసే ప్రతి అడుగుని గమనించమని చెప్పు. వాడు ఎక్కడికి వెళ్ళినా మన వాడిని ఫాలో చేయమని చెప్పు. కార్తీక్ గాడి గురించి ఏ మాత్రం జాడ తెలిసినా వెంటనే మనకు ఫోన్ చేయమని చెప్పు. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే మేడం. అంతేకాదు, చందు గురించి మన వాళ్ళని వెతకమని చెప్పు. ఆ కార్తీక్ గాడు చందు మన దగ్గరే ఉంది అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం లేదు అని చెప్పినా వాడు దాన్ని నమ్మే స్థితిలో లేడు. వాడు మనల్ని వెతికి పట్టుకునేలోపే చందుని మనమే వెతికి పట్టుకోవాలి. చందు మన దగ్గరుంటే వాణ్ణి మనం ఏమైనా చెయ్యొచ్చు. అవును మమ్మీ, ఇప్పుడు ఆ చందు మనకి బుల్లెట్ ప్రూఫ్ లాంటిది. కార్తీక్ నుంచి తప్పించుకోవాలన్నా అతన్ని చంపాలన్నా చందుయే మనకి ఆయుధం. అవును జలజ, అది మనకి దొరకాలి. ఆ కార్తీక్ గాడిని ఒక ఆట ఆడిస్తాను. చెప్పు కార్తీక్. నాకు హెల్ప్ చేయాలి రాహుల్. నా పాత ఫోన్ నెంబర్ డీయాక్టివేట్ అయింది కదా, దాన్ని యాక్టివేట్ చేయించాలి. చందుకి నేను ఇప్పుడు యూజ్ చేసే నెంబర్ తెలియకపోవచ్చు. పాత నెంబర్కే తను ఫోన్ చేసే అవకాశం ఉంది, అందుకే అడుగుతున్నాను. అవును కార్తీక్, ఛాన్సెస్ ఉన్నాయి. నేను యాక్టివేట్ చేయిస్తాను. అంతేకాదు రాహుల్, తను నీకు కూడా కాల్ చేసే అవకాశం ఉంది. నీకు వచ్చే ప్రతి కాల్ని అటెండ్ చేయి. తను ఏ నెంబర్ నుంచి ఫోన్ చేస్తుందో తెలియదు కదా. తప్పకుండా కార్తీక్, నువ్వు చందు కలిసే ఈ అవకాశాన్ని కూడా నేను మిస్ చేయను.
థ్యాంక్స్ రాహుల్. దీనికి థ్యాంక్స్ ఎందుకు కార్తీక్? మీ ఇద్దరూ కలిస్తే సంతోషించేవాళ్ళలో నేను ఒకడినే. ఇన్ని రోజులు ఆ యశోరా జలజలు మాత్రమే మీరు కలవకుండా అడ్డుపడతాననుకున్నాను. కానీ ఇప్పుడు ఆ దేవుడు కూడా మిమ్మల్ని ఒకరినొకరిని దూరం చేసి ఇంకా పరీక్షిస్తున్నాడు. మీరు డెఫినెట్గా కలవాలి కార్తీక్. లేకపోతే మిమ్మల్ని కలపడానికి జరిగిన కొన్ని ప్రాణత్యాగాలకి అర్థం ఉండదు. బాధపడక రాహుల్. నాకు చందు ఆచూకీ తెలిస్తే చాలు. ఏం చేసైనా సరే చందు నా దగ్గరికి తెచ్చుకుంటాను. ఆ నమ్మకం నాకుంది కార్తీక్. అందుకు నీకే సహాయం కావాల్సినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు అడిగినట్టు నీ పాస్ సిమ్ యాక్టివేషన్ చేయించి నిన్ను కలుస్తాను. ఉంటాను కార్తీక్. యాడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు యశు? యశు యాడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు? ఈ రికార్డ్ నచ్చుండదు, ఇంకో రికార్డ్ వేద్దాం. కరెక్ట్. యారుకాగే టింగ్ టింగ్ టింగ్, యారుకాగే టింగ్ టింగ్ టింగ్, ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? యశు ఎక్కడున్నావు యశు? నీ అమ్మ కడుపు మాడ పాడి పాడి గొంతెండిపోతుంది, బయటికి రావే, నీకు దండం పెడతాను. యశు ఏంటి ఎక్కడా కనిపించట్లేదు? అమ్మో! ఈడు కనపడ్డాడేంటి? అయ్య బాబోయ్, ఇంకేమన్నా ఉందా? అమ్మయ్యా, ఆడెళ్ళిపోయాడైతే. అంత నా భ్రమయ్య ఉంటది. నీ అమ్మ కడుపు మాడ, నువ్వేంట్రా నా ఇంట పడ్డావు? ఏం డార్లింగ్ అంత టెన్షన్ పడిపోతున్నావు? ఒరేయ్, ముందా తిప్పుడు ఆపరా, కడుపులో తిప్పుతుంది ఇక్కడ. ఏం డార్లింగ్ నన్ను చూసి టెంప్ట్ అయిపోతున్నావా? అసలు ఈ కళకి నేను ఎట్టా కనిపిస్తున్నాను నీకు? చాలా మ్యాన్లీగా ఇప్పుడే బార్బర్ షాప్ నుండి షేవింగ్ చేసుకొని వచ్చినట్టు చాలా నగా కనబడుతున్నావు. నేనందరికీ ఇలాగే కనిపిస్తాను రా, కానీ నువ్వు చూసే చూపులోనే తేడా ఉంది. ఏం డార్లింగ్ అంత టెన్షన్? ఇది టెన్షన్ కాదురా, ఆత్మఘోష, విరహ వేదన. కాక కాక అయిన పెళ్లి, దొరక్క దొరికిన భార్య. 40 ఏళ్ల తర్వాత మొగుడిని అనిపించుకునే అవకాశం వచ్చినా కూడా నా భార్య నన్ను కాదని అర్ధరాత్రి నాతో చెప్పకుండా బయటికి వెళ్ళిపోయిందిరా. ఎంత బాధగా ఉంటుందో నీకేం తెలుసు? తొక్కలో బాధ. నా బాధతో పోల్చుకుంటే నీ బాధ ఎంత? ఏ నీకేం పోయే కాలం వచ్చింది? పోయే కాలం నాకు కాదు, మా బాయ్ ఫ్రెండ్కి వచ్చింది. ఏం చేశాడు? ఏమీ చేయలేదు, అదే నా బాధ. ఇదిగో డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడతావు నువ్వు. నీకు మాత్రమే డబుల్ సెన్స్, నాకు మాత్రం సింగిలే. సర్లే, ఇంతకీ ఏమైంది అడిగి? నీ భార్య నిన్ను పట్టించుకోకుండా, నీ మనసు అర్థం చేసుకోకుండా ఎలా వెళ్ళిపోయిందో, నా బాయ్ ఫ్రెండ్ కూడా నన్ను అలాగే వదిలేశాడు. సర్లే, నా సమస్యలు ఎట్టాగు ఓ పట్టాన్ని తీరట్లేవు. నీ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడున్నాడో చెప్పు, కనీసం మీ ఇద్దరిని కలిపైనా తృప్తి పడతా. తిప్పుతున్నావేంట్రా? నా బాయ్ ఫ్రెండ్
నువ్వే డార్లింగ్. నేనా? నేను నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి? అలా అనకు రాజా, నువ్వంటే నాకు చచ్చేంత ప్రాణం. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ డార్లింగ్, 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 ప్లీజ్ డార్లింగ్, ప్లీజ్ డార్లింగ్, డార్లింగ్, హే డార్లింగ్, హే డార్లింగ్. చిక్కినట్టే చిక్కి చిక్కకుండా పారిపోయాడు. చిలిపి. ఎంతసేపు అయింది కార్తీక్ వచ్చి? మేడం, కార్తీక్ ఎక్కడున్నాడో తెలిసిపోయింది. ఏంట్రా నువ్వు అనేది? నిజంగా కార్తీక్ ఎక్కడున్నాడో తెలిసిపోయిందా? అవును మేడం, నేను ఇప్పుడే రాహుల్ని ఫాలో అవుతూ వచ్చాను. రాహుల్ ఎవరూ చూడట్లేదు అనుకుని కార్తీక్ని కలవడానికి వచ్చాడు. నేను ఇప్పుడు అక్కడి నుంచే మీకు ఫోన్ చేస్తున్నాను. శభాష్, చాలా మంచి వార్త చెప్పావురా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి కార్తీక్ ఆచూకీ తెలిసింది అని చెప్పేస్తాను. వాళ్ళక్కడికొచ్చి కార్తీక్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. రై, అంతదాకా నువ్వు అక్కడే వెయిట్ చేయి. అలాగే మేడం. రై, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే వెంటనే చెప్పు. ఒకవేళ కార్తీక్ అక్కడి నుంచి మూవ్ అయితే వాళ్ళని ఫాలో చేయి. అలాగే మేడం, ఉంటాను. జాగ్రత్త. రే చంటి మేడం, ఆ కార్తీక్ గాడు ఎక్కడున్నాడో తెలిసిపోయిందిరా. మన కుర్రాడు రాహుల్ని ఫాలో అవుతూ వెళ్ళాడు. వాడో ఇంట్లోకి దూరాడు. ఈ టైంలో రాహుల్ ఆ ఇంట్లోకి వెళ్ళాడు అంటే కార్తీక్ గాడు ఖచ్చితంగా అక్కడే ఉంటాడు. మనకి తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ని వెంటనే క్యాష్ చేసుకోవాలి. కార్తీక్ గాడు చిప్పకూడు తినే టైం దగ్గర పడిందిరా. ఒరే చంటి మేడం, కొత్త సిమ్ ఉన్న ఫోన్ ఇవ్వరా. ఇదిగోండి మేడం.
హలో. హలో, నమస్తే సార్. నా పేరు ప్రభావతి. నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని కాల్ చేశాను. చెప్పండి. సార్, మీరు వెతుకుతున్న హంతకుడు అదే ఆ కార్తిక్ ఎక్కడున్నాడో నాకు తెలుసు. మీరు వెంటనే అక్కడికి వెళితే అతన్ని పట్టుకోవచ్చు. అడ్రస్ నోట్ చేసుకోండి సార్. ముందు మీరెవరో, మీకు ఈ కేసుకి సంబంధం ఏంటో చెప్పండి. ఈ మధ్య ప్రతి వాళ్ళు దొరికిన ఫోన్లో నుంచి కాల్ చేయడము, పిచ్చి పిచ్చి ఇన్ఫర్మేషన్లు ఇవ్వడము, పోలీసుల్ని ఫూల్స్ చేయడము బాగా అలవాటైపోయింది. ఏంటి సార్ అలా మాట్లాడతారు? నేరస్తుడి ఆచూకీ చెప్పడానికి ఆ కేసుతో సంబంధం ఉండాల్సిన అవసరం ఉందని మీ చట్టంలో ఎక్కడైనా రాసుందా? ఒక సిన్సియర్ సిటిజన్ గా నాకు ఆ మాత్రం బాధ్యత ఉండదా? అది కాదండి. ఏది కాదండి? ఒక నేరస్తుడు జనంలో హుందాగా తిరుగుతూ ఉంటే ఆ జనం ప్రశాంతంగా ఎలా ఉంటారు? ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా బాధ్యత అనిపించి మీకు కాల్ చేశాను. అది నిజమా అబద్ధమా అని నిర్ణయించుకోవాల్సింది మీరు. నిర్లక్ష్యం చేస్తే రేపు అందరూ మిమ్మల్నే తప్పుపడతారు అన్న విషయం గుర్తుంచుకోండి. సారీ అండి, ఏదో ఫేక్ కాల్ అనుకుని అలా మాట్లాడాను. సరే, అడ్రస్ చెప్తాను, రాసుకోండి సార్. చెప్పండి మేడం. త్వరగా వెళ్ళండి ఇన్స్పెక్టర్, లేదంటే అతను ఎస్కేప్ అయిపోతాడు. అలాగే మేడం, మా ఏసీపీ గారికి ఇప్పుడే చెప్తాను. సంటి రే కార్తీక్, అత్తగారింటికి బయలుదేరడానికి రెడీగా ఉండు. బండి పంపిస్తున్నాను రా. ఇదిగో కార్తీక్, నీ పాసం యాక్టివేషన్ చేయించి తీసుకొచ్చాను. చందు నుండి కాల్ ఏమైనా వచ్చిందా? లేదు కార్తీక్, ప్రతి కాల్ని మిస్ అవ్వకుండా అటెంప్ట్ చేస్తూనే ఉన్నాను, కానీ ఇంతవరకు చందు నుంచి కాల్ రాలేదు. ఒకవేళ నువ్వు అన్నట్టు తను నీ ఫోన్కే ట్రై చేస్తుందేమో, అందుకు నువ్వు కూడా ప్రతి కాల్ని అటెండ్ చేయి. ఈసారి నేను చందుని మిస్ అయితే నా లైఫ్ నేను మిస్ అయినట్టే రాహుల్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాక్షస్ నుండి సేవ్ చేయాలి. పాపం చందు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందో ఏంటో. నిజమే కార్తీక్, ఆ యశోధర తనని ఎంత కష్టపెడుతుందో ఏంటో. చందు విషయంలో ఎందుకు ఇలా జరుగుతుంది? తనేం పాపం చేసిందని? పాపం చేసింది చందు కాదు రాహుల్. చందు నిన్ని చిత్రహింసలు పెడుతూ ఆ యశోధరే పాపం మూట కట్టుకుంటుంది. దాని పాపం పండే రోజు తొందరలోనే ఉంది రాహుల్. బాబు, కార్తీక్ బాబు, పోలీసులు వస్తున్నారు బాబు. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదేంటి కార్తీక్, ఈ టైంలో నేను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి? నాకేం కాదు, నా సంగతి నేను చూసుకుంటాను. నువ్వు అర్జెంట్గా వెళ్ళిపో. వద్దు కార్తీక్. రాహుల్, వెళ్ళు వెళ్ళు. అదిగో అక్కడ ఉన్నట్టున్నారు. రేయ్ ఆగరా, ఆగో, స్టాప్ దేర్, ఆగో, నిన్నే ఆగో, రేయ్ ఆగో.